ప్రభువునందు ప్రియమైనటువంటి ఇమ్మాన్యుయల్ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క విశ్వాసులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మొదటగా నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సంఘం ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రభు ప్రేమను బట్టి పేరున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మీరందరూ కూడా పాటలు పాడి దేవుని స్తుతించి ఉన్నారని మేము నమ్ముతున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము ఈ సమయంలో నేను మీ కొరకై చదువుతూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అగైన్ ఐఎమ్ రీడింగ్ ఫర్ యూ. నేను మరలా మీ కొరకు నేను చదువుతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున మనకి ఒక మాటని సెలవిస్తూ ఉన్నారు. అంటే దేవాది దేవుడే నిన్ను నన్ను గురించి ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలును పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ విధంగా నీతో నాతో ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అంటే, నిన్ను నన్ను ఆ యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సహవాసమునికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు అనేటువంటి మాటని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనలను దేవాది దేవుడే పిలిచాడు, దేవాది దేవుడే ఎన్నుకున్నాడు, దేవాది దేవుడే మనలను కనికరించాడు, మనల్ని కరుణించాడు, కటాక్షించాడు. మాత్రమే కాకుండా ఈ లోకంలో మనిషిగా మంచి మనిషిగా బ్రతకడం ఎలాగా, జీవితం ఎలా జీవించాలో తెలియనటువంటి ఈ మనుషునికి జీవించడం అంటే ఎలాగో తెలియజేయడానికి, అలాగే ఈ దేవుడిచ్చినటువంటి బ్రతుకును బ్రతకడానికి తెలియనటువంటి పరిస్థితులలో బ్రతుకు అంటే ఎలా బ్రతకాలో తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకంలోనికి ఆయన పంపించడం జరిగింది. మాత్రమే కాకుండా మన దేవుడు, మన తండ్రి అయినటువంటి ఆ దేవుడైన యెహోవా మనలను తన యొక్క కుమారుని సహవాసానికి ఆయన పిలిచాడట. దేనికి పిలిచాడు అనంటే, మనం బ్రతకటం ఎలాగా నేర్పించడానికి, మనము జీవించడం ఎలాగో నేర్పించడానికి, మనము తిరిగి ఏ తండ్రి దగ్గర నుంచి అయితే వచ్చున్నామో ఆ తండ్రితో మరలా తిరిగి మనము చెలిమి చేయటానికి, ఆ తండ్రితో మరలా మనము ఆ యొక్క నిత్యత్వంలోనికి మనం తిరిగి చేరటానికి, మనకి మార్గాన్ని సిద్ధపరచడానికి, ఇదంతటిని కూడా తెలియజేయడం కొరకని యేసుక్రీస్తు ప్రభువారికి సహవాసానికి ఆయన మనల్ని పిలిచాడు అనేటువంటి విషయము తెలియజేస్తూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో బ్రతకడం అంటే తెలియక ప్రజలు తమ బ్రతుకులను చాలించుకుంటూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో ఈ యొక్క గజిబిజి జీవితాలలో, గజిబిజి ప్రపంచంలో అనేకమైనటువంటి సమస్యల సుడిగుండాలలో నలిగిపోతున్నటువంటి ప్రజలకు జీవించడం తెలియక తమ జీవితాలను అంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో మనకు దేవుడు జీవితం అంటే ఇలా జీవించాలి అని తెలియజేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. మాత్రమే కాకుండా ఆయనతో సహవసించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన మనకి యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక భరోసాను ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తూ ఉన్నాడంటే, తన యొక్క కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు అని అంటూ ఉన్నాడు. నిన్ను నన్ను తనతో ఆ యేసుక్రీస్తు ప్రభువారితో సహవసించడానికి తండ్రి అయిన దేవుడు మనలను పిలుచుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ఆయన మనలను తన సహవాసం చేయటానికి, అసలు ఎప్పుడు కూడా తండ్రితో మన సహవాసంలో నిత్యము కొనసాగడానికి మనం ఏం చేయాలా, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు తెలియజేయడం కొరకని ఆ యేసుక్రీస్తు ప్రభువారినే స్వయముగా ఈ లోకానికి పంపించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎవరిని నమ్మడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు ఎంతకాలం మనతో ఉంటారో తెలియని పరిస్థితులలో, ఎవరు ఎందుకు మనల్ని విడిచిపెడతారో తెలియని పరిస్థితులలో, ఎవరు ఎంతవరకు నమ్మదగిన వారుగా ఉంటారో లేకుంటే నమ్మక ద్రోహులుగా ఉంటారో తెలియనటువంటి పరిస్థితులలో, అసలు మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులలో తండ్రి అయిన దేవుడే నిన్ను నన్ను మనలను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయటానికి, చెలిమి చేయటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడట. మాత్రమే కాకుండా
మనలను ఆయన పిలుచుకోవడం మాత్రం కాకుండా ఆ పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు అని అంటా ఉన్నాడు. ఎంత నమ్మదగినవాడు, ఎటువంటి నమ్మదగినవాడు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే నోవాహు గురించి ఆదికాండము 6వ అధ్యాయంలో మనకి 14వ వచనంలో తెలియజేస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఒక మాటని మాట్లాడుతూ ఉన్నాడు నోవాహుతో. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయబలను అనేటువంటి మాటని ఆయన రాస్తూ ఉన్నాడు. ఓడని తయారు చేసుకోమని, రక్షణ ఓడను తయారు చేసుకోమని తన యొక్క సేవకుడు, తనకు నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నటువంటి, తన యందు భయము భక్తి ప్రేమ ఆసక్తి కలిగి ఉంటున్నటువంటి నోవాహుతో దేవాది దేవుడైన యెహోవాయే ఈ మాటని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఒక ఓడను చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఎందుకండి ఓడను చేసుకోవాలి అని అంటే, ఆ 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అప్పటికి నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత వారు చెడుతనంలో విస్తరించిపోయారు. కేవలం జనసంఖ్యలో విస్తరించడం మాత్రమే కాకుండా వారు చెడుతనంలో భయంకరంగా విస్తరించిపోయారు. అంత మాత్రమే కాకుండా 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అనేటువంటి మాటని ఆయన రాస్తా ఉన్నాడు. నరుల చెడుతనమట భూమి మీద బహు గొప్పదట. భయంకరముగా తయారైపోయారు ప్రజలు. ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఎవరిని ఆశ్రయించలేని పరిస్థితి, ఎవరిని కూడా మరి ఎందుకు కూడా సహాయం కోరలేనటువంటి పరిస్థితుల్లో మారిపోతున్నటువంటి సమయంలో, ఆ యొక్క పరిస్థితులు ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఒకరినొకరు చెడుతనంకే అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులను దేవాది దేవుడైన యెహోవా ఈ భూమి మీద చూస్తూ ఉన్నాడు. నరులు ఇంతగా చెడిపోయారని తన మనసులో బాధపడి వారిని అందరినీ కూడా ఈ భూమి మీద నుంచి తీసివేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. చెడిపోయిన ఈ లోకాన్ని అంతటి కూడా బాగు చేయాలని అనుకుంటా ఉన్నాడు. చెడిపోయినటువంటి ఈ మానవ ప్రపంచాన్ని, మానవ జాతిని శుద్ధీకరించాలని అనుకున్నాడు. అందును బట్టి ఈ భూమి మీదకి ప్రళయాన్ని, లేదంటే 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించి విపరీతమైనటువంటి తుఫాను చేత ఈ భూమిని అంతటి కూడా శుద్ధీకరించాలనుకున్నాడు దేవాది దేవుడు. మంచిదే, నరులు చెడుతనము చూస్తున్నటువంటి దేవుడు ఆ నరుల మధ్యనే, చెడిపోయిన మనుషుల మధ్యనే ఒక మంచిగా నీతిగా బ్రతుకుతున్నటువంటి మరొక వ్యక్తిని చూస్తామన్నాడు. అతడు నోవాహు. నోవాహుని గురించి దేవుడు ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఏమనంటే అతను దేవుని దృష్టి యందును దేవుని యొక్క కృపను పొందినవాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా అతడు నీతిమంతుడును నిందారహితుడును దేవునితో నడిచినవాడు అని ఆ 8, 9 వచనాల్లోని రాస్తా ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 8, 9 వచనాల్లో దేవుని దృష్టి యందు నోవాహు కృప పొందినవాడు అని తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడుగాను, ఏ నింద లేనివాడుగాను ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా నీతిపరుడుగా ఉంటా ఉన్నాడు. దేవునితో కూడా నడిచినటువంటి గొప్ప మంచి అనుభవము నోవాహు కలిగి ఉంటా ఉన్నాడు. ఇది మరొకరు ఇచ్చిన సర్టిఫికెట్ కాదు. దేవుడే స్వయంగా నోవాహుని గురించి ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఇతడు దేవునితో కూడా నడిచిన వాడుగా ఎంచుతూ ఉన్నాడు. అందును బట్టి దేవుడు అతనిని రక్షించాలని ఉద్దేశించాడు. అందుకే 6వ అధ్యాయం 14వ వచనంలో తాను ఈ భూమి మీదకి ప్రళయాన్ని రప్పిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి చెడిపోయిన జనాంగాన్ని అంతటిని కూడా శుద్ధీకరించాలనుకుంటున్నాడు, నాశనం చేయాలనుకుంటున్నాడు, తుడిచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ ఈ చెడిపోయినటువంటి ప్రజల మధ్యనే మంచిగా, నీతిగా, యథార్థంగా, ఏ అపరాధము లేనటువంటి, లేదంటే ఏ నింద లేనటువంటి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతనే నోవాహు, అతని కుటుంబము. ఆ కుటుంబాన్ని దేవుడు అందరితో పాటుగా తుడిచివేయాలనుకోలేదు, కానీ ఆ యొక్క వ్యక్తిని, ఒక్క వ్యక్తి అయినా ఆ ఒక్క వ్యక్తిని కాపాడాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవుడు నోవాహుకి ఒక మాట చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఒక ఓడను నిర్మించు అని చెప్తా ఉన్నాడు. ఆ ఓడ పరిమాణము, ఆ యొక్క ఓడ కొలతలు, విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, భూమి అంతా చెడుతనంతో నిండిపోయిన కారణంగా భూమిని అంతటిని కూడా తుడిచిపెట్టాలనుకున్నాడు దేవుడు. కానీ అదే సమయంలో
ఆ చెడిపోయినటువంటి ప్రజల మధ్య నివసిస్తూ నీతిగా ఉంటున్నటువంటి నోవాహును మాత్రం కాపాడాలని ఉద్దేశించాడు. అందును బట్టి దేవుడు నోవాహును కాపాడాలనుకున్నాడు. కాబట్టి నోవాహుకి ఒక ఓడని తయారు చేసుకోమని చెప్తా ఉన్నాడు. రక్షణ ఓడ. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆ యొక్క 40 దినాల వర్షం పడిందో, ఎప్పుడైతే నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే ఆ యొక్క ఓడ తలుపులు మూయబడ్డాయో, ఇంకా ఆ 40 దినాలు వర్షం ప్రారంభమైన తర్వాత భూమి మీదకి వరద నీరు విపరీతంగా వచ్చిన కారణంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు. అయితే నోవాహు ఒక్కడు మాత్రము కాపాడబడ్డాడు. ఎందుకు ఈరోజున మనం ఆ మాటలు మాట్లాడుకుంటున్నాము అంటే, మనలను దేవుడు రక్షించనుద్దేశించాడు. ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించని ఉద్దేశించాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనలను పిలుచుకున్న దేవుడు మనల్ని ఎలాగా నష్టపోతూ ఉంటే చూస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ రోజున నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ రోజున ఎదురవుతున్న నష్టాలను బట్టి, ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి, ఎదురవుతున్నటువంటి నిందలు అవమానాలను బట్టి ప్రజలు అతలాకుతలమైపోయి, మనసు చిదిగిపోయి, విరిగిపోయి, వేసారిపోయి, ఇక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులలో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, నీవు ఎటువంటి అవమానము, ఎటువంటి నింద, ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టము, ఎటువంటి నష్టము నువ్వు అనుభవిస్తున్నప్పటికీ ఒక విషయము జ్ఞాపకం చేసుకో. నీ దేవునికి తెలియకుండా ఏది లేదు. నీ దేవునికి తెలియకుండా, దేవుని అనుమతి లేకుండా నీ మీదకి ఏది రాలేదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. దేవుడే నిన్ను నిర్ణయించుకున్నాడు. నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టము, నష్టము ద్వారా నీ యొక్క క్యారెక్టర్ని ఆయన నిర్మించాలి అని అనుకుంటా ఉన్నాడు. నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఆయన పరిశీలించాలనుకుంటా ఉన్నాడు. మాత్రమే కాకుండా నీ వ్యక్తిత్వం ఇది, ఈ ఒక్క నోవాహుయే ఎందుకు కాపాడబడాలండి, మిగతా వాళ్ళందరూ ఎందుకు కాపాడబడకూడదు అని అంటే, అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నోవాహు తన యొక్క ప్రజలలో, తన యొక్క తరములో నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో కూడా నడిచిన వాడుగాను ఉంటూ ఉన్నాడు అనేటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ నోవాహులో ఉన్నాయి. అందును బట్టి నోవాహు కాపాడబడ్డాడు. అదేవిధంగా ఈ రోజున దేవుడు నిన్ను నన్ను రక్షించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నిన్ను నన్ను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందును బట్టి ఎందుకు ఒకవేళ ప్రజలు అనుకోవచ్చు, ఎందుకు నిన్నే, ఈ వ్యక్తినే అభివృద్ధిపరచాలి, ఎందుకు అనంటే, దేవుడు నిన్ను నన్ను ఎలా లెక్కిస్తూ ఉన్నాడంటే, నిన్ను నన్ను నీతిమంతుడిగా లెక్కిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను నిందారహితుడిగా లెక్కిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను దేవునితో కూడా నడిచిన వాడుగా లెక్కించాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అఫ్కోర్స్ మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాల్లో తొట్టుపాటు అయి ఉన్నప్పటికీ దేవుడు మాత్రము ఒక లెక్కను చూస్తూ ఉన్నాడు. ఏంటంటే, నిన్ను నన్ను మనలను నీతిమంతుడిగా ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మనలను ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో, ఎందరైతే ఆ సృష్టికర్తను అంగీకరించి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు, నిందారహితులుగా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనలను ఇంకొక ఉన్నతమైన స్థితిలో, స్థానంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవునితో నడిచిన వారంగా మనల్ని ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అందును బట్టి నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా నా మీద నీకు ఇంత ప్రేమ అని అంటే, దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క సొంత రక్షకంగా అంగీకరిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా తమ బ్రతుకులను కడుక్కోవాలని, తమ యొక్క జీవితాలను కడుక్కోవాలని ఉద్దేశిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా దేవుడు నీతిమంతుగా ఎంచుతున్నాడు. అందును బట్టి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందును బట్టి నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నోవాహును ఆ విధంగా ఉద్దేశించారు కనుక దేవుడు ఆ రోజున ఆ జలప్రలయంలో వారు నాశనమైపోకుండా ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు కాపాడి, ఆ ఒక్క కుటుంబం ద్వారా మిగిలిన సంతానాన్ని మరలా ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. అదేవిధంగా దేవుడు నోవాహును మాత్రమే కాదు, తర్వాత దినాల్లో దేవుడు అబ్రాహామును కూడా పిలుచుకున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో
మనము చూస్తాము ఏమనంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తాను అని అంటే అబ్రహాము మొదట బయలుదేరాడు. కానీ తన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ నిజానికి అబ్రహాము జీవితంలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే, ప్రభా నువ్వు నోవాహును నీతిమంతుడిగా ఎంచావు, ఎందుకంటే అతను నీతిమంతుడిగా ఉన్నాడు. అబ్రహామును నీతిమంతుడిగా ఎంచావు, ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు. మరి నా జీవితంలో ఏ మంచి లేదు కదయ్యా, నా జీవితంలో ఎటువంటి యథార్థత లేదు కదయ్యా, నా జీవితంలో ఒక ఖచ్చితత్వం కూడా లేదు కదయ్యా అని ఒకవేళ నీవు ప్రశ్నించుకుంటున్నట్లయితే మంచిది. నువ్వు పశ్చాత్తాపడడం అనేది, మారు మనసు పొందడం అనేది మంచిదే. కానీ ఆ సమయంలో దేవుడు నువ్వు విరిగిపోయి నలిగిపోయి ఎందుకులే ఈ జీవితం అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అబ్రహాము జీవితంలో కూడా అనేకమైనటువంటి లోటుపాట్లు వచ్చాయి. అబ్రహాము తన యొక్క భార్యను కాపాడుకోవడం కోసమని అబీమెలెకుతో ఆమె నా చెల్లి అని చెప్పిస్తాడు. అబ్రహాము అబద్ధాలు నేర్పించాడు, అబ్రహాము సహితం అబద్ధాలాడాడు. మాత్రమే కాకుండా అబ్రహాము చివరికి తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం భార్యను సొంత నమ్మి వచ్చి కట్టుకున్నటువంటి భార్యను సైతం అబీమెలెకు చేతికి ఇచ్చేస్తాడు. చివరికి ఆ భార్య మాట విని హాగర్ను కూడా తెచ్చుకుంటాడు. దేవుని మాటకు లోబడడం మానేసి శారా మాటను విని హాగర్ను తెచ్చుకుంటాడు. ఇన్నిసార్లు పడిపోయినప్పటికీ దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచుతా ఉన్నాడు. ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ దేవుడు అబ్రహాముని యథార్థవంతుడిగా ఎంచుతా ఉన్నాడు. ఇన్నిసార్లు ఎన్నో అవమానాలకి, ఎన్నో తప్పిదాలకి లోబడినప్పటికీ దేవుడు అబ్రహాముని నిందారహితుడిగా ఎంచుతా ఉన్నాడు. ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినప్పటికీ అబ్రహాముని దేవుడు దేవునితో కూడా నడిచిన వాడుగా ఎంచుతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ స్థితిగతులను బట్టి నువ్వు మనసులో విరిగిపోతూ ఉన్నావో, కకావికలం అయిపోతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇక ఎందుకులే ఈ జీవితం అనుకుని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఇక ఎందుకులే నాకు ఈ బ్రతుకు అని, ఇక ఎంతకాలం ఈ శ్రమ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే నువ్వు విసిగి వేసారిపోవలసిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, తన యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి తన యొక్క కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. కోర్స్ మన జీవితంలో నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగినవాడు కాబట్టే మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మనలను నమ్మదగిన వారుగా చేయటానికి ఆయన తన కుమారుని సైతం ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి నీ నిమిత్తము, నా నిమిత్తము, ఈ సర్వ మానవాళి నిమిత్తము బలి ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను రక్షించినటువంటి, రక్షణకు తీసుకుని వచ్చినటువంటి, నిన్ను ప్రేమిస్తున్నాను అని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో అనేక శ్రమలు, అనేక సార్లు లోటుపాట్లు, అనేక సార్లు కష్ట నష్టాలు వస్తాయి. ఇక ఎందుకులే, ఇక ఏం వెళ్తాంలే దేవునికి గుడికి, ఇక ఏం ప్రార్థిస్తాంలే దేవుని గుడికి, అలా ఇంకేం ప్రార్థిస్తాంలే దేవుని, ఎందుకంటే నేనే చెప్తా ఉన్నాను ఇక పై చేయనని మరలా నేనే పడిపోతూ ఉన్నాను, ఇంకెందుకులే దేవుడు మాత్రం నన్ను ఎంతవరకు నమ్ముతాడు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే, ఒకవేళ చీకటి శక్తులైనటువంటి సైతాను మాటలు నీ దగ్గరకు వచ్చి చెవులో ఆ సైతాను నీతో పలుకుతున్నట్లయితే ఇక దేవుడు ఎంత మాత్రం నీ మాట వినడు, ఇంకెంత మాత్రం నీ మాట నమ్మడు, ఇంకెంత మాత్రం కూడా నేను గౌరవించడు, గణపరచడు అని ఒకవేళ సైతాను గారు చెప్తూ ఉన్నట్లయితే, ఈ రోజున దేవుడి యొక్క వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుడు నీతో స్వయంగా ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నిన్ను తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నువ్వు ఆగిపోవలసినటువంటి, వీగిపోవలసినటువంటి, వేసారిపోవలసినటువంటి, నలిగిపోవలసినటువంటి అవసరము లేదు. అవమానం పడ్డావని ఆగిపోవలసిన అవసరం ఏమి లేదు. నింద పడ్డావని ఇక చతికిల పడిపోవలసిన అవసరం ఏమి లేదు. నిటారుగా నువ్వు నిలబడగలిగినట్లయితే, ఇర్మియాకు చెప్తా ఉన్నాడు, మనుషుడా నువ్వు స్థిరంగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అంటా ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో చతికిల పడిపోయావో, ఇక ఈ సమస్యలు ఇంతేనా, ఇక ఈ పరిస్థితులు మారవా, ఇక ఈ ఎన్నటికీ కూడా నా జీవితం ఇంతేనా అని ఒకవేళ నువ్వు నిరాశ చెందుతూ ఉన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, వీరందరి జీవితాలు నీ ఎదుట పెడతా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలిచే ముందు
తాను ఇంత విధాలుగా ఇన్ని రకాలుగా ఆయన పడిపోయినాడు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా తను తీసుకుని వచ్చి నిలబెట్టి, ఇదిగో నా శక్తి, ఇది నీ శక్తి కాదు కానీ ఇది నా శక్తిని బట్టి నేను నిలబెట్టాను అని నిరూపించుకుంటా ఉన్నాడు. తనను తాను దేవాది దేవుడు తన యొక్క శక్తిని నీ ద్వారా, నా ద్వారా ఈ లోకానికి పరిచయం చేయాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు. అంతేకాకుండా సమూయేలు కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఈ లోకానికి రావటం జరిగింది. ఒక సామాన్యురాలి యొక్క కర్పణ పుట్టినటువంటి ఒక సమూయేలు తనను ఒక గొప్ప ప్రవక్తగా చేసి ఈ లోకానికి చూపించాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని వెన్నంటి అనుసరించినటువంటి ఆ యొక్క 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వెంటనే పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళా వారు యొక్క జాలరి పని చేసుకోవడానికని వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి సమయంలో మరలా ప్రభువు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారిని మనుషులు పట్టు జాలరుగా చేసినారు. చివరికి ఏ అన్యులైతే ఈ యొక్క శిష్యులను కొట్టి చంపాలని నిర్ణయించుకున్నారో ఆ అన్యుల చేతే ఈ శిష్యుల గురించి ఒక సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు అపోస్తల కార్యంలో. ఏమనంటే, ఇదిగో భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని. నీకు నాకు చేత కాదు మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి, నీకు నాకు చేత కాదు మన కుటుంబీకుల జీవితాలను సరి చేసుకోవడానికి, మనకు వచ్చినటువంటి సమస్యలను బాగు చేసుకోవడానికి. కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు ఏ సమస్యనైతే అనుభవిస్తూ ఉన్నావో, ఏ సమస్యల నుంచి నువ్వు బయటకు రాలేనని నువ్వు అనుకుంటూ ఉన్నావో, ఇక ఇంతే నా జీవితం ఒకవేళ నువ్వు నిశ్చయించుకున్నట్లయితే ఆ యొక్క పరిస్థితిని, బాగున్న స్థితిని అందరికీ చెప్తారు, నీ యొక్క చెడిపోయిన స్థితిని, నీ పడిపోయిన స్థితిని, నీ పతనమైపోయిన స్థితిని, నీ పాడైపోయిన పరిస్థితిని నువ్వు ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావు కదా, ఆ స్థితిని తీసుకుని వచ్చి నువ్వు దేవునికి అర్పించగలిగినట్లయితే, ఇదిగో ఇంత మాత్రమే ఉంది నా జీవితం, అంతా అయిపోయింది ప్రభువా, ఇదే నేను కలిగి ఉన్నాను అని, ఇదిగో మనిషిని మాత్రమే బ్రతుకున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే, ఆ జీవితాన్ని, ఆ బ్రతుకుని దేవుని యొక్క చేతిలో నువ్వు పెట్టగలిగినట్లయితే, ఆ యొక్క చితికిపోయిన, పాడైపోయిన, పతనమైపోయిన, దేనికి పనికిరాదని అందరూ నిందలు, అవమానాలు వేసినటువంటి ఆ జీవితాన్ని ఈ లోకానికి ఒక ధృవతారగా, ఇంకా చెప్పాలంటే ఈ లోకానికి నిన్ను బట్టి అన్యజనులు, ఏ అన్యజనులైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఏ కుటుంబీకులైతే నిన్ను హేళనగా చూస్తూ ఉన్నారో, ఏ యొక్క సహవాసం ఇంతవరకు కలిగినటువంటి వారు నీ యొక్క పరిస్థితులను బట్టి నిన్ను దూరం అయిపోయినారో, అదే మనుషులు ఇదిగో భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని నీ కొరకు సాక్ష్యం పలికేటువంటి విధముగా దేవుడు తన యొక్క శక్తిని నీ ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబోతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో, దేవుడు గత కాలంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో నిజానికి అవి లెక్కించదు అనుకుంటేవా, అవి నీ తల వెంట్రుకల కంటే చాలా మించి ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నిన్ను పిలిచినటువంటి దేవదేవుని యొక్క సన్నిధానానికి నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా? బాగున్న స్థితిని కాదు, చెడిపోయిన స్థితిని, సంపన్న స్థితిని కాదు, నీ భేద స్థితిని, పనికొచ్చే స్థితిని కాదు, నీ పనికిరాని స్థితిని. ఎవ్వరికి ఒకవేళ నువ్వు పనికిరాదని అందరూ ముద్ర వేసేసారా, ఆ పనికిరాని స్థితిని నువ్వు దేవునికి కానీ అప్పగించగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువలో ఆ యొక్క పంచగాయాల ద్వారా ఎందుకు అంతగా ఆహుతైపోయినారంటే, ఈ శరీరం ద్వారా ఎన్ని రకాలైన తప్పులైతే చేసి, ఎన్ని రకాలైన పొరపాట్లయితే చేసి, ఎన్ని రకాలుగా మనం చెడిపోయినామో అన్ని రకాలుగా కూడా మనల్ని శుద్ధీకరించి, అన్ని రకాలుగా కూడా మనల్ని పనికొచ్చేటువంటి వారిగా చేయటానికి ఆయన ఈ లోకానికి రావటము జరిగింది. జ్ఞాపకం చేసుకో, నిన్ను పిలిచినవాడు సామాన్యుడు కాదు, నిన్ను పిలిచినవాడు నీ ఇరుగు పొరుగు వారు కాదు, నిన్ను పిలిచినది నీ కుటుంబీకులు కాదు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి క్రైస్తవురాలు కాదు, క్రీస్తును నియమించుకున్నాడు కాబట్టి నువ్వు క్రైస్తవుడివి. హల్లెలూయా. క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, క్రీస్తు తన యొక్క స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు కాబట్టి నీవు ఆయన బిడ్డవు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాను. నో, యోహాను సువార్తలో ఆయన తెలియజేస్తాడు, మొదట మీరు ప్రేమించారని కాదు, నేనే మొదటగా మిమ్మల్ని ప్రేమించాను. కాబట్టి ఆ యొక్క విషయము ఒకటి మనము అర్థం చేసుకోవాలి. ప్రభువు మొదటగా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇంత నీవు దేవునికి దూరం అయిపోయినా, ఇంతగా దేవునిలో నువ్వు తగ్గిపోయినా, దేవుడు ఇంకా నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను
మరలా నీవు ఊహించిన దానికంటే, నీవు ఆలోచించిన దానికంటే నేను ఉన్నతమైన స్థానంలోనికి, ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లోనికి నిన్ను తీసుకొని ఎవ్వరికీ అందనంత అందలం మీదకి నిన్ను ఎక్కించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నిన్ను పిలిచిన వాని యొక్క ఆ యొక్క దేవుని యొక్క సహవాసంలోనికి, ఆ యొక్క క్రీస్తు సహవాసంలోనికి నిన్ను నీవు ఏ విధంగా అప్పగించుకుంటున్నావు అనేది ఈ రోజున మ్యాటర్. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రతిసారి కూడా మనము విసిగిపోతూ మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క దుఃఖ స్థితిగతులను బట్టి, మన యొక్క సమస్యలను బట్టి ఒకవేళ మనం చితికిపోతున్నట్లయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి బాబులు, ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఏమనంటే, నీవు ప్రభువుని ఎన్నుకోలేదు, ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువు నిన్ను అంగీకరించాడు. నువ్వేం ఇవ్వలేదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా మన కొరకు క్రీస్తు మరణించెను. మనం బాగుపడిన తర్వాత ఓకే, నువ్వు బాగుపడ్డావా, అయితే నీ కోసం నేను ప్రాణం పెడతాను, నీలాంటి వాడి కోసం నేను ప్రాణం పెట్టచ్చు అని అనుకోలేదు. మనం ఇంకనూ పాపంలో ఎంజాయ్ చేస్తున్నప్పుడే, అసలు ప్రభు అంటే ఎవరో కూడా తెలియనప్పుడు మన కోసము తానే భయానగా, అంటే అడ్వాన్స్గా, ముందస్తుగా ఆయన మనలను ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. అందుకే ఆ కొరింథీయులకు రాసిన పత్రికలోని ఆయన అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్ట కొనబడిన వారు. ఒకవారు ఎవరైనా నీకు విలువ లేదు అని అన్నారా, జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి సమాధానం చెప్పకపోయావు, కానీ నీ మనస్సులో ఒకవేళ ఆ మాట నిన్ను కృంగదీస్తున్న సమయంలో ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నా విలువ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విలువ, ఎంత విలువ. పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో ఏ వంచన లేదు, కానీ మన కోసము ఆ యొక్క పరిశుద్ధిని మన కొరకు ఒక పాపముగా చేశాడట. పాపిగా కాదు, పాపముగా. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుని, తన యొక్క పరిశుద్ధ కుమారుణ్ణి, పవిత్రుణ్ణి, ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు విడిచిపెట్టుకోకుండా నీ కొరకు ఖర్చు పెట్టినప్పుడు నిన్నెలా విడిచిపెట్టేస్తాడు? కాబట్టి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అంత మంచి కుమారుని యొక్క సహవాసం పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ దేవుణ్ణి, అదేవిధంగా ఆ యొక్క దేవుని యొక్క కుమారుడుగా మనందరికీ దేవుడిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పరిశుద్ధాత్మ సహాయంతో మన ప్రార్థన పూర్వకంగా దేవునికి ఇంకా అత్యంత సమీపంగా, దేవునికి అంటిపెట్టుకుని బ్రతికేటువంటి విధముగా మనం ముందుకు వెళ్దాం గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెలియజేసుకుంటున్నాం. రాజువైన నా ప్రియ ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మమ్మల్ని పిలుచుకున్న దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు కనుక పరిశుద్ధ ఆ నమ్మకత్వాన్ని నేను కొనసాగడానికి, ఆ నమ్మకత్వంలో మేము కొనసాగడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా మేము ఎక్కడెక్కడైతే నేను ఆగిపోయామో, తూగిపోయామో, ఎక్కడెక్కడైతే నేను పడిపోయినామో వాటన్నిటినీ సవరించి మరలా ఒక మంచి స్థితికి తీసుకొని రావడానికి నీవు నిర్ణయించిన కారణాన్ని బట్టి నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ నాయన, నీవు మమ్మల్ని హెచ్చించే వరకు మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. నీవు నాయన మమ్మల్ని 10 మందిలో ప్రభా ఒక భూషణ కిరీటముగా నిలబెట్టే వరకు ప్రభా మమ్మల్ని మేము నీ పాదాలు పట్టుకొని నేను గోజాడే భాగ్యము, మొర్రపెట్టుకునే భాగ్యము, నిన్ను బట్టి ఆనందించే కృపను మాకు దయచేయండి. సమస్తంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి, త్రియేక దేవుని అన్యోన్య సహాయం, సహవాసము, ఆయన కృపా కాపుదల, దీవెన, ఆశీర్వాదం కూడుకున్న మనకును, అదేవిధంగా ఆయన ప్రేమిస్తున్న సకల జనులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండి, కాచి కాపాడి నడిపించు గాక. ఆమేన్. థ్యాంక్ యూ.